హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చనా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది రోటీలోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. 1 స్పూన్ మినప్పప్పు వేసుకుని, మినప్పప్పు కొంచెం వేగుతుంది అనేటప్పుడు 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పోపు గింజలు కొంచెం వేగుతున్నాయి అనుకుంటున్నప్పుడు, అంటే ఆవాలు చిట్పట్లాడుతున్నాయి అని అనుకున్నప్పుడు ఇవి వేగిన తర్వాత నేను 1.5 ఆనియన్ తీసుకున్నాను. దాన్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి కట్ చేసుకుని ఆనియన్ ముక్కలు కూడా అందులో యాడ్ చేసేసేయాలి. ఆనియన్లో పచ్చిదనం పోయే వరకు మనం వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేగకూడదు. ఆనియన్ పచ్చిదనం పోతుంది అని ఎన్ష్యూర్ చేసుకునేదాకా మనం వేయించుకోవాలి. నేను ఈ కర్రీకి 3 టొమాటోస్ తీసుకున్నాను. ఈ 3 టొమాటోస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ ఆనియన్ కొంచెం వేగుతుంది అంటే పచ్చివాసన పోతుంది అన్నప్పుడు ఈ టొమాటోస్ని యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసి వీటిని మరీ ఉడకకూడదు, మరీ మెత్తగా ఉడికేదాకా కూడా ఉంచనక్కర్లేదు. అవి కొంచెం ఉడుకుతున్నాయి, పచ్చిదనం పోయి వాసన పోయి ఉడుకుతున్నాయి అని ఎన్ష్యూర్ చేసుకుంటున్నప్పుడే ఆపేసి దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఫస్ట్ మనం ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. చూడండి, కొద్దిగా ఉడికింది అని నేను చూస్ చేసుకున్నాక దీన్ని మిక్సీ జార్లో తీసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాక నేను కొంచెం అల్లం తీసుకున్నాను. అల్లం కూడా యాడ్ చేసేసాను. దీన్ని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ ప్యాన్ తీసుకుని ప్యాన్ని వేడి చేసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇటు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొంచెం వేడెక్కేదాకా వెయిట్ చేసి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్ టొమాటో మిక్స్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇందులో వేయాలి. వేసిన తర్వాత 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, మనకు సరిపడా ఉప్పు, తర్వాత చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం. కారం అనేది మనం తినే స్పైస్ని బట్టి ఉంటుంది. నేను 1 స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే ఈ కూరలో సరిపోతుందని. మీకు కావాలంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మొత్తం అంతే మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. అడుగున ఆయిల్ బాగా ఉంది కాబట్టి, అంటే 2 స్పూన్లు ఆయిల్ వేసాను కాబట్టి చక్కగా మొత్తం మిశ్రమాన్ని అంతా కలుపుతూ ఉంటే మిశ్రమం బాగా కలుస్తుంది. నేను అది వరకే శనగల్ని ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఆ ఉడకబెట్టిన శనగలన్నిటిని కూడా ఈ ఉడుకుతున్నటువంటి మిశ్రమంలోకి వేసేసుకోవాలి. ఈ మిశ్రమంలో అడుగున కొంచెం మిగిలిన మిశ్రమం ఏమన్నా ఉంటే దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగలన్నిటిని వీటిలో వేసేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఆల్రెడీ ఉడికిన శనగలే కాబట్టి ఎక్కువసేపు టైం పట్టదు. కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ కూర మనకి రెడీ అయిపోయింది. నేను కొంచెం ఒక 1/2 స్పూన్ కసూరి మేతి తీసుకున్నాను. కసూరి మేతిని బాగా క్లీన్ చేసి దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను. టేస్ట్ యాడ్ చేయడానికి కొంచెం ఎక్కువ, అంటే టేస్ట్ బాగా రావడానికి నేను కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీరని కడిగి తరిగి పెట్టుకుని మన కూర అంతా ఉడికిందని నేను చూస్ చేసుకున్నాక లాస్ట్కి ఆ తరిగిన కొత్తిమీర దీనిపైన చల్లుకుని దీన్ని ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఈ కర్రీ. మీకు రోటీస్లోకి చాలా బాగుంటుంది, పూరీలో కూడా బాగుంటుంది, కానీ రోటీస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.